వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్. నేను లాస్ట్ క్లాస్లో కొన్ని షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చెప్పాను. ఇందులో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మనం చూద్దాము. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 24 స్క్వేర్ సెంటీమీటర్ అండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఇన్ ఇంటీజర్ ఇన్ సెంటీమీటర్, దెన్ ఫైండ్ ద మ్యాక్సిమం పాసిబుల్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత అంటున్నాడు? 24 స్క్వేర్ సెంటీమీటర్ అంట. అయితే లెంత్ అండ్ బ్రెడ్త్ ఇన్ ఇంటీజర్స్ ఇన్ సెంటీమీటర్స్, దెన్ ద ఫైండ్ ద మ్యాక్సిమం పాసిబుల్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఇక్కడ ఏరియా 24 అంటే ఏరియాకి ఫార్ములా ఏంటి? మనం రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, సో ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 24. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫైండ్ ద మ్యాక్సిమం పాసిబుల్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. అంటే ఇక్కడ మనం కొన్ని వాల్యూస్ని మనం తీసుకోవాలి. ఎల్ అండ్ బి ఇక్కడ ఇంటీజర్స్ అని ఇచ్చాడు కాబట్టి దేనికైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్ని మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎల్ ఇంటూ బి 24 రావాలి. మనకు అలా ఏమేమి కండిషన్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఏ న్యూమరికల్ నెంబర్స్కి వస్తాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సపోజ్ నేను 2 తీసుకున్నాను అనుకోండి, 2,12 అనుకోండి. అప్పుడు 2 ఇంటూ 12 24 కాబట్టి 2,12 తీసుకున్నాను ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ది ఏం తీసుకుందాం? ఇక్కడ 3,8 తీసుకుందాము. 3 ఇంటూ 8 24 కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 4తో తీసినప్పుడు 4,6. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 24,1 కూడా తీసుకోవచ్చు. 24 1 24 కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్కి ఒక్కొక్క దానికి మళ్ళీ ఏం చేయాలి? పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే మ్యాక్సిమం వస్తుందో అది మనకి ఇక్కడ వాల్యూస్ అవుతాయి అన్నమాట, ఎల్ అండ్ బి. ఫస్ట్ దీనికి పెరిమీటర్ చేద్దాం మనము. పెరిమీటర్ అంటే ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా, సో 2 ఇంటూ 12 ప్లస్ 2 14 28 సెంటీమీటర్స్ అనేది దీని పెరిమీటర్ అవుతుంది. నెక్స్ట్ దీనికి 2 ఇంటూ 3 ప్లస్ 8 11 ఇంటూ 2 22 అవుతుంది దీనికి. నెక్స్ట్ దీనికి చేసినప్పుడు 2 ఇంటూ 4 ప్లస్ 6 2 ఇంటూ 10 20 అవుతుంది. నెక్స్ట్ 24,1కి చేసినప్పుడు 2 ఇంటూ 24 ప్లస్ 1 2 ఇంటూ 25 ఇక్కడ 50 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకి 24,1కి మ్యాక్సిమం వస్తుంది వాల్యూ, పెరిమీటర్ వాల్యూ. సో మనకి ఎల్ ఈక్వల్ టు 24 బి ఈక్వల్ టు 1 అనేది మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్కి వాల్యూస్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 2016 సెంటీమీటర్స్ అండ్ 2017 సెంటీమీటర్స్. ఫైండ్ ద మినిమం పాసిబుల్ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. ఇక్కడ ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంది. ఈ ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్గా అనిపిస్తాయి, కానీ కొంచెం ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మనకి వస్తాయన్నమాట. మీరు ఫస్ట్ థియరీ పార్ట్ మొత్తం నేర్చుకోండి. థియరీ పార్ట్ మొత్తం క్లియర్గా ఉంటే ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే, ప్రాబ్లం చూడండి కొంచెం లెంతీగా ఉంది, బట్ మంచిగా అర్థం చేసుకోవాలి ప్రాబ్లమ్ని మనం. ఇక్కడ ఏమంటున్నాడు? 4 ఐడెంటికల్ స్క్వేర్ పీసెస్ ఆఫ్ సైడ్ 1 సెంటీమీటర్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద 4 కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ షీట్ ఆఫ్ సైడ్ 10 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఒక స్క్వేర్ షీట్ తీసుకుందాము. ఈ స్క్వేర్ షీట్ అంట, ఇది ఎంత ఉంది? స్క్వేర్ షీట్ ఒక్కొక్క సైడ్ అంటే 10 సెంటీమీటర్స్ ఉందంట. ఈ స్క్వేర్ షీట్లో అన్నీ 10 10 ఉంది. అయితే ఇందులో నుంచి అంట ఒక సైడ్, ఇక్కడ 4 కార్నర్స్ ఉంటాయి కదా మనకి స్క్వేర్కి, ఒక్కొక్క కార్నర్ నుంచి ఒక 1 సెంటీమీటర్ పీస్ అనేది, స్క్వేర్ పీస్ అనేది రిమూవ్ చేశారంట. అంటే ఇక్కడ నుంచి ఒక 1 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఒక 1 సెంటీమీటర్ పీస్, ఇక్కడ నుంచి ఒక 1 సెంటీమీటర్ పీస్, ఇక్కడ నుంచి ఒక 1 సెంటీమీటర్. స్క్వేర్ ఇక్కడ 1 సెంటీమీటర్ ఉండాలి అన్నిటికీ. ఇక్కడ ఒక స్క్వేర్ పీస్ని రిమూవ్ చేశారన్నమాట. ఇవన్నీ 1 1 1 ఉంటాయి. అయితే చేశాక ఏమంటున్నాడు? ఫైండ్ ద అవుటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాక్స్ అండ్ ఆల్సో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్ ఫార్మ్డ్. ఇక్కడ ఇది రిమైనింగ్ పేపర్ని ఎలా ఫోల్డ్ చేశారంట? క్యూబాయిడల్ బాక్స్గా ఫోల్డ్ చేశారంట, వితౌట్ ఏ లిడ్. అంటే లిడ్ ఉండకుండా ఓన్లీ ఒక క్యూబాయిడ్ బాక్స్ ఉండేలాగా ఈ రిమైనింగ్ పేపర్ని ఫోల్డ్ చేశారంట. అప్పుడు దాని అవుటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాక్స్ ఏమవుతుంది, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్ ఏమవుతుందని అడుగుతున్నాడు. మనము దీనికి ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇది ఒక స్క్వేర్ కదా మనకి ఇచ్చింది. సో ఇక్కడ 1 1 ఇది తీసాడు, అంటే ఒక్కొక్క బాక్స్ది కార్నర్లో ఒక్కొక్క బాక్స్ ఉంది మనకి. ఇక్కడ చిన్న స్క్వేర్ బాక్స్ ఇంత పీస్ని తీసేశాడు. సో మనకి ఇక్కడ మనకి ఈ స్క్వేర్ మొత్తానికి మనకి ఏరియా ఏమవుతుంది?
10x10 కదా, ఈ స్క్వేర్ కాబట్టి మనకి 10x10 అంటే లెంత్ ఇంటూ సేమ్ లెంత్ సైడ్ స్క్వేర్ కాబట్టి 100 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వచ్చింది దీనికి ఏరియా. అయితే మనకి ఇక్కడ మనకి ఓన్లీ ఈ పార్టే కావాలి ఏరియా. మనకు సర్ఫేస్ ఏరియా అంటే ఇదే అవుతుంది కదా, ఎందుకంటే మనకి దీంతోటే మనం ఈ రిమైనింగ్ మిగిలిన దాంతోటే మనం క్యూబాయిడ్గా చేస్తున్నాము. సో దీనికి సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది, ఇది మనకు వచ్చిన ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ 4 కార్నర్స్ ఏరియా చేసామనుకోండి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 100 సెంటీమీటర్ స్క్వేర్. 4 కార్నర్స్ ఏరియా ఏమవుతుంది, ఒక్కొక్క దానిది 1, ఒక్కొక్కటి స్క్వేర్ కాబట్టి 4 ఉన్నాయి మనకి. సో 4x1 ఏమవుతుంది 4, 100 మైనస్ 4 ఎంత 96 సెంటీమీటర్ స్క్వేర్ అనేది సర్ఫేస్ ఏరియా అవుతుంది క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని క్యూబాయిడ్గా చేద్దాము. మీకు మళ్ళీ ఒకసారి గీస్తాను అది నేను, చూడండి. మనకి దాన్ని రిమూవ్ చేశాక ఏమొచ్చిందో ఒక్కసారి డ్రా చేస్తున్నాను చూడండి. మనకి ఈ పార్ట్ వచ్చింది రిమూవ్ చేశాక. అయితే ఈ పార్ట్ని ఏమంటున్నాడు, ఈ పార్ట్ నుంచి ఒక క్యూబాయిడ్ లాగా తయారు చేశారంట, ఒక బాక్స్ని, క్యూబాయిడ్ బాక్స్ని. ఇప్పుడు ఈ పార్ట్లో మనకి చూడండి ఇక్కడ 1 పోయింది, ఇక్కడ 1 సెంటీమీటర్ పోయింది కాబట్టి ఈ లెంత్ ఎంత ఉంటుంది మనకి దీనిది, ఇక్కడ ఇది 8 ఉంటుంది చూడండి. ఇది 1 ఉంటుంది, 1 కాబట్టి. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ కూడా మనకి ఇటు సైడ్ ఒక బాక్స్ కార్నర్లో ఇటు సైడ్ ఒకటి పోయింది కాబట్టి ఇది కూడా 8 ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా 8 ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇది కూడా 8 ఉంటుంది. ఇది వచ్చేసి 1 1 1 1 ఉంటుంది చూడండి. సో ఇలా ఉన్నది దాన్ని మనము క్యూబాయిడ్ లాగా చేసామనుకోండి. సపోజ్ దీన్ని ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇలా అవుతుంది మనం క్యూబాయిడ్ లాగా చేస్తే. ఇది ఒక క్యూబాయిడ్ అయితే మనకి దీని లెంత్ ఏమవుతుంది, ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఇలా కన్వర్ట్ చేసామనుకోండి. ఇప్పుడు మనకి లెంత్ ఎంత వస్తుందంటే ఇదే కదా, ఈ లెంతే కదా, ఇదే ఎంత 8 సెంటీమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ లెంత్ తర్వాత మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ బ్రెడ్త్. ఈ బ్రెడ్త్ ఎంత ఉంది మనకి చూడండి, ఈ బ్రెడ్త్ ఎంత వచ్చింది మనకి, ఇదే కదా బ్రెడ్త్ మనకు ఫోల్డ్ చేసినప్పుడు. సో ఇది కూడా 8 ఉంది మనకి. ఇక్కడ హైట్ ఎంత వస్తుంది మనకి, హైట్ అన్నిట్లలో 1 వచ్చింది మనకు చూడండి. ఈ హైట్ అనేది 1 ఉంటుంది, 1 సెంటీమీటర్ ఉంటుంది. సో మనకి దీని నుంచి మనకి ఏం వాల్యూస్ వచ్చాయి ఇలా కన్వర్ట్ చేసినప్పుడు, L ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 10-2 అవుతుంది. ఎందుకంటే మనకి 1 సెంటీమీటర్ అనే పార్ట్ని తీసేసాం కదా మనం లెంత్లో, కాబట్టి ఇక్కడ స్క్వేర్ని రిమూవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 2 కార్నర్స్లో 2 స్క్వేర్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మనకి 2 సెంటీమీటర్స్ మైనస్ అవుతుంది కాబట్టి లెంత్ అనేది 8 సెంటీమీటర్స్ అవుతుంది. సేమ్ బ్రెడ్త్ కూడా అంతే, బ్రెడ్త్ కూడా 2 కార్నర్స్లో తీసేసాం కాబట్టి 8 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హైట్ ఏమవుతుందంటే చూడండి, హైట్ అంటే ఇదే కదా మనకి, ఓన్లీ ఈ స్క్వేర్దే కాబట్టి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇదే కదా కాబట్టి మనకి ఇది హైట్ అనేది 1 సెంటీమీటర్ అవుతుంది. మనకి LBH తెలుసు, మనకి ఇంకే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి వాల్యూమ్ ఫార్ములా ఏంటి క్యూబాయిడ్కి, L ఇంటూ B ఇంటూ H. సో L మనకి 8 B 8 1 మొత్తం ఏమవుతుంది క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది. 64 క్యూబిక్ సెంటీమీటర్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఏం లేదండి, మనకి ఇచ్చిన దాన్ని జస్ట్ మనం ఇలాంటి థియరీ ప్రాబ్లమ్స్ని ఎప్పుడైనా మనం మెన్సురేషన్లో మనం ఫిగర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇచ్చిన మ్యాటర్ని, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఒక ఫిగర్ డ్రా చేశాను ఇచ్చిన థియరీకి, దాని నుంచి నాకు ఇవన్నీ వచ్చేసాయి. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ వచ్చింది, నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా అంటే అదే 4 కార్నర్స్ తీసేస్తే సర్ఫేస్ ఏరియా వచ్చింది. దాన్ని కన్వర్ట్ చేసాం క్యూబాయిడ్గా కన్వర్ట్ చేసినప్పుడు మనకి లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ వాల్యూస్ వచ్చాయి. దాని నుంచి ఇక్కడ 64 క్యూబిక్ సెంటీమీటర్ అనేది ఆన్సర్ వచ్చింది. ఇవి మీకు కొంచెం అర్థం కావడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. మీరు ఒకసారి థియరీ మంచిగా నేర్చుకోండి, కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకు చేయగలుగుతారు. ప్రాబ్లం ఉంది చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే క్యూబికల్ కంటైనర్ ఆఫ్ ఎడ్జ్ 60 సెంటీమీటర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ఒకటి క్యూబికల్ కంటైనర్ ఉందంట, ఒక క్యూబ్ షేప్లో ఉండే ఒక కంటైనర్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ ఒక క్యూబ్ డ్రా చేస్తున్నాను. అయితే ఈ కంటైనర్లో అంట ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయంట. బట్ ఇక్కడ మనకి ఈ కంటైనర్ యొక్క ఎడ్జ్ ఎంత ఇచ్చాడు, ఒక్కొక్క ఎడ్జ్ క్యూబ్ కాబట్టి అన్ని ఎడ్జెస్ సేమ్ ఉంటాయి క్యూబ్లో.
మనకి ఒక్కదాంది ఇచ్చాడు మనం మెజర్మెంట్ 60 సెంటీమీటర్ ఉందంట ఒక్క ఎడ్జ్. సో అన్నీ 60 సెంటీమీటర్సే ఉంటాయి. అయితే ఇక్కడ ఏమన్నా దీని నిండా వాటర్ ఉన్నాయంట ఈ క్యూబికల్ కంటైనర్ నిండా. అయితే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ లీకింగ్ ఎట్ ద కంటైనర్ ఎట్ ద రేట్ ఆఫ్ 30 milliliter per second. అయితే ఇది లీక్ అవుతుందంట, చిన్న హోల్ ఉందన్నమాట దీనికి ఈ కంటైనర్కి. అయితే ఇందులో వాటర్ లీక్ అవుతున్నాయి. అంటే ఎలా లీక్ అవుతుందంటే 30 milliliter per second లీక్ అవుతున్నాయి వాటర్ ఇందులో నుంచి. అయితే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఎంప్టీ ద కంటైనర్, అంటే ఇది మొత్తం ఎంప్టీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ మనము మొత్తం ఫస్ట్ ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ చేద్దాము. వాల్యూమ్ తెలిస్తే అసలు అందులో ఎంత వాటర్ ఉంది, ఎన్ని ml వాటర్ ఉన్నదనేది తెలుస్తుంది కదా మనకి. సో ఫస్ట్ వాల్యూమ్ చేద్దాము. వాల్యూమ్ ఏమవుతుంది మనకి 60 క్యూబ్ కదా, అంటే ఇది ఎల్బి దీనికి ఒకటే ఎడ్జ్ క్యూబ్కి మనకి అన్ని ఈక్వల్ సైడ్స్ ఉంటాయి కాబట్టి 60 క్యూబ్ అనేది వాల్యూమ్ అవుతుంది. అప్పుడు 216000 క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి క్యూబిక్ సెంటీమీటర్ 1 క్యూబిక్ సెంటీమీటర్ ఈక్వల్ టు 1 milliliter. సో మనకి ఎన్ని మిల్లీలీటర్ల వాటర్ ఉంటుంది ఇందులో? ఇక్కడ 2,16,000 milliliters వాటర్ ఉంది. అయితే మనకి 30 milliseconds లీక్ అవ్వడానికి సెకండ్ పడుతుంది. అప్పుడు ఈ మొత్తం టోటల్ లీక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. అంటే మొత్తం ఎంప్టీ అవ్వాలి ఖాళీ కంటైనర్. అప్పుడు ఆ టైం ఎంత అవుతుందంటే ఎంప్టీడ్ టైం ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది మనకు టోటల్ వాల్యూమ్ బై మనకి సెకండ్కి ఎంత పడుతుంది? 30 ml కదా. సో 30 ml చేస్తే మనకి టైం ఎంత అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి 300, నెక్స్ట్ 3 1 జా 3 7 జా, నెక్స్ట్ 3 2 జా 00, 7200 సెకండ్స్. ఇక్కడ మనం సెకండ్స్లో తీసుకున్నాం కదా 30 millisecond కాబట్టి ఇక్కడ మనకి ఇది కూడా 7200 సెకండ్స్ వస్తుంది. దాంతో మనం ఒకవేళ దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలనుకో 7200 by 60 సెకండ్స్ కదా మనకి 1 మినిట్కి, దాని ప్రకారం 200 మినిట్స్ కాబట్టి ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోయింది. 6 1 జా 6 120 జా మనకి ఎన్ని మినిట్స్ పడుతుంది? 120 మినిట్స్ పడుతుంది మొత్తం ఎంప్టీ అవ్వడానికి. చూడండి ఇక్కడ నేను ఏం చేశానంటే 1 క్యూబాయిడ్ కంటైనర్కి నేను ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేశాను. ఈ వాల్యూమ్ నుంచి మనకి మిల్లీలీటర్స్కి కన్వర్ట్ చేశాను. ఇచ్చిన వాల్యూమ్ని ఎన్ని లీటర్స్ ఉందనేది సేమ్ యూనిట్స్ ఉంటే మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మిల్లీలీటర్లోకి కన్వర్ట్ చేసుకున్నాము. దాని నుంచి మనకి ఎంత టైం పడుతుందంటే టోటల్ బై మనకి ఇచ్చిన ఎంత సెకండ్కి ఎంతనో అది తీసుకున్నాము. దాని నుంచి ఇక్కడ టైం వచ్చిందన్నమాట. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.